హాయ్ గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ రోజు మనం రియాక్ట్ అవుతున్నాం తలపతి కచేరి సాంగ్ పైన. అండ్ తలపతి విజయ్ నుంచి చాలా రోజులైంది. సో ఈగర్గా వెయిట్ చేస్తున్నాం సాంగ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ కూడా అనిరుద్ కాబట్టి సో మ్యూజిక్ ఎలా ఉంటుందో చూడాలి. ర్యాప్ ఆడిచ్చింటాడు ఖచ్చితంగా అంతా. సో చూడాలి గాయస్. సో తలపతి విజయ్ ని స్క్రీన్ పైన చూసి ఎన్నో రోజులైంది. సో తర్వాత జననాయకుడు ఉన్నట్టు వస్తున్నాడు. ఎస్. అండ్ ఫస్ట్ ఓకే లెట్స్ గో పాట చూద్దాం ఎట్లా ఉంటుందో, తర్వాత మాట్లాడదాం. మ్యూజిక్ காலம் பிறக்குதுடா தனக்கு வாழாத தரத்தில் தாழாத దీంట్లో స్టెప్ వేస్తున్నాడు. వెనక తలపతి పేరు బట్టి వెనక తన సినిమాకి వంటి పడుతుంది. అదే సాంగ్ ఎడిట్ బలి చేశాడు బాగా. జననాయక ఎక్కడెక్కడ ఫోటోలు పెట్టారు. పూజ అంటే లిరిక్స్ నాకు అర్థం అయితే లిరిక్స్ బాగా ఉన్నట్టున్నాయి. మమ్మీ పోయింది డాన్స్ బాగానే వేస్తాడు. దుమ్ము చేస్తారా? దుమ్ము ఆడేస్తాడు. ఆ డాన్స్ స్టెప్స్ మళ్ళీ ఎవరు వేస్తాడు ఏం చెప్పాలంటే అందరూ కూడా ఇచ్చి చేస్తాడు. నాకు తెలిసి ఈ పాటకే సగం బడ్జెట్ పెట్టినట్టుంది కదా. లాస్ట్ డాన్స్ వాచింగ్ థియేటర్స్ ఓకే. పాట అయితే బాగానే ఉంది, స్టెప్స్ కూడా బాగానే ఉన్నాయి. అరే లాస్ట్ స్టెప్ అని వాచింగ్ థియేటర్ ఎట్లాంటివే సస్పెన్స్. ఇంకా స్టెప్ వేస్తారు అనుకుంటున్నా చూస్తే చూడాలి ఇంకా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాన్స్ అదర కొట్టేశారు. తలపతి డాన్సే వేరు నిజమంటే. అంటే అంత ఏజ్ లో కూడా ఒక రకంగా వేసి పడేస్తాడు డాన్స్ అయితే. ఆ ఊపికి నిజంగానే దీంట్లో కూడా అంతే కదా. ఆ సాంగ్స్ అన్ని సాంగ్స్ అంతే. ఇంకా బీస్ట్ అన్ని సినిమాస్ వచ్చినది రీసెంట్ గా. అండ్ పాట బాగుంది, బీజిఎం కూడా బాగానే ఉంది. అనిరుద్ధ్ అయితే న్యాయం చేస్తారు. తలపతి కొట్టినారంటే న్యాయం చేసే పెడతారు. తలపతి కానీ కదా అందరికి అంతే, కానీ తలపతి ఇంకొంచెం ఎక్కువ కొట్టేటట్టు కొడతారు అసలు. అండ్ దీంట్లో మమితా బైజన్ కూడా ఉంది. మమితా బైజన్ అసలు క్యారెక్టర్ ఏమి చింటారో చూడాలా. నాకు తెలిసి సిస్టర్ క్యారెక్టర్ అనుకుంటే ఇంకా అంతే అంటే
ఏజ్ ని బట్టి కదా ఓకే అంటే చిన్నపిల్ల కదా, చిన్నపిల్ల అంటే లైక్ పూజ అంటే హీరోయిన్, వాళ్ళిద్దరికి ఇంకా చెల్లినే లైక్ పూజ అంటే చెల్లైనా తన చెల్లి ఏమో అట్లా కూడా మరదల నాకు తెలిసి మరదలు అయ్యింటారా అయ్యిండొచ్చు, ఏమో అది మూవీ చూద్దాము. ఇంకా సాంగ్ విషయానికి అయితే చాలా బాగుంది. అండ్ ఆ ఎడిటింగ్ కూడా కలర్ అసలు దీనికే నాకు తెలిసి దీనికే సగం బడ్జెట్ అయింటారా. ఎంత ఎక్కడ లేని డెకరేషన్లు అన్ని ఈ సాంగ్ లోనే ఉన్నాయి. కలర్ఫుల్ ఉంది సాంగ్ అంతా. ఎడిటింగ్ కూడా బాగా చేశాడు వాడు. లైక్ తన నేమ్ పడేటప్పుడు కూడా వెనకాల తన ఫోటోస్ అన్ని అసలు తలపతినే ఐ మీన్ విక్రమ్ లో సారీ లియోలో పెట్టాడు టైటిల్ కార్డ్ అన్నట్టు. ఇంకా అది ఫాలో అవుతా వస్తున్నాడు మనోరందరూ. సో సాంగ్ అయితే చాలా బాగుంది గైస్. మీరు చూసింటే కామెంట్ చేయండి ఎలా ఉందో. సో జనవరి 9 కోసం అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. ఇంకా జనవరి పోటీకి చాలా సినిమాలు ఉన్నాయి. రాజా సాబ్ ఉంది, విశ్వంబరం ఉంది, ప్రభాస్ వర్సెస్ తలపతి, ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్స్. నిజమంటే ఇద్దరు ఓపెనింగ్స్ గట్టిగా ఉంటాయి. చూడాలి మరి ఎవరు ఫస్ట్ డెకరేషన్ ఎంత ఉంటుందో ఎవరిది. మీరేమనుకుంటారు రే ఈ ఇద్దరులో ఎవరు పోటీ ఐ మీన్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ రాయండి. ఇంకా సాంగ్ మీకు ఎలా, ఒకవేళ మీరు సాంగ్ చూసినంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ రాయండి. సో ఈ వీడియో అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమనండి, లైక్ చేయండి. సో ఇలాంటి కంటెంట్ కోసం Do subscribe. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.